ఫ్రెండ్స్ టెక్నోస్ 1897 కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 27, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R ని టీచ్ చేస్తుంది. చాలా మంది ఐక్యూ నియో 10 Pro కోసం వెయిట్ చేస్తున్నారు. 8 Gen 3 ప్రాసెసర్తో OnePlus 13R కి పోటీగా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఐక్యూ అయితే ఫస్ట్ ఐక్యూ నియో 10R ని టీచ్ చేస్తుంది. ఇది ఫిబ్రవరిలో కానీ లేకపోతే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ అట్లా మనం ఇండియాలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది Snapdragon 8S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది 8 Gen 2 రేంజ్ పర్ఫార్మెన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 8 Gen 3కి 8 Gen 2కి మధ్యలో ఉంటుంది. ఇది దగ్గర 8 Gen 2 రేంజ్ అనుకోండి. ఇంకా మంచి ప్రాసెసర్ ఇది కూడా. ఇది కరెక్ట్గా వాడితే ఐక్యూ వీళ్ళు బెటర్గా గేమింగ్ ఆప్టిమైజేషన్ చేస్తారు కాబట్టి చూడాలి మరి దీన్ని. ఇది పోకో F6లో కూడా వచ్చింది కానీ అంతగా వినపల్లా ఈ ప్రాసెసర్. ఇప్పుడు ఐక్యూ నియో 10Rలో కూడా రాబోతుంది. ఇది ప్రైస్ 30,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. 25 to 30 మధ్యలో అయితే ఉండొచ్చు. చూద్దాం ఎంత ప్రైస్ ఎగ్జాక్ట్ దీన్ని తీసుకొని వస్తారో. నియో 10 Pro కూడా వస్తుంది. అది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. మరి దీంతో పాటు తీసుకొస్తారో లేదో తెలియదు. మేబీ దాన్ని కొద్దిగా లేట్గా తీసుకొస్తారేమో అనిపిస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ 15 Ultra అని కూడా ఈ వీడియో బయటకు వచ్చింది. ఇది కూడా నెక్స్ట్ 2 monthsలో మనం చూడొచ్చు. మోస్ట్లీ మార్చ్లో చూడొచ్చు. షామీ 15 సిరీస్ ఇండియాలో కూడా తీసుకొని వస్తారు వీళ్ళు. అండ్ ఇవి ఏదైతే ఇప్పుడు మీ స్క్రీన్ మీద కనిపిస్తుందో ఈ ఫోన్ ఎగ్జాక్ట్లీ మీకు వివో X200 Pro, ఒప్పో Find X8 Pro ఉన్నాయి కదా, వాటికి పోటీ అని చెప్పొచ్చు. ఇది ₹1,00,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టొచ్చు. ఇది కూడా కెమెరా స్పెసిఫిక్ ఫోన్. ఈ లైకా పార్ట్నర్షిప్లో తీసుకొని వస్తారు. చూడాలి మరి ఈసారి ఎలా ఉన్నాయి. లాస్ట్ టైం కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి షామీ 14 సిరీస్లో. 15 సిరీస్లో అవి సాల్వ్ అయినాయో లేవో చూడాలి. అండ్ ఇది కూడా మంచి ఫోన్ అయితే కెమెరా పరంగా అయితే మాత్రం ఈ 3 షామీ 15 Ultra, వివో X200 Pro, ఒప్పో Find X8 Pro ఇవన్నీ కెమెరా స్పెసిఫిక్ ఫోన్స్. నెక్స్ట్ మనకి నథింగ్ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేసింది. అందరికి మెయిల్స్ కూడా పంపించింది. MWCలో మేము వస్తున్నాం అని చెప్పేసి. MWC March 4th వీళ్ళు డేట్ ఇచ్చింది. అయితే వీళ్ళు నథింగ్ 3 సిరీస్ని మేబీ దీనిలో తీసుకొని రావచ్చు. నథింగ్ 3A అని రూమర్స్ అయితే వస్తున్నాయి. 3A+ వీటిని తీసుకొని రావచ్చు. మరి చూడాలి ఎగ్జాక్ట్గా ఏం తీసుకొని వస్తుంది. సార్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి వెళ్ళబోతున్నట్టు కూడా రూమర్స్ వస్తున్నాయి. చాలామంది నథింగ్ 3 కోసం వెయిట్ చేస్తున్నారు. మోస్ట్లీ 3A రావచ్చు అనుకుంటున్నాను నేను. 3 తర్వాత రావచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S25 Ultraలో S Penకి బ్లూటూత్ ఫంక్షన్ అయితే ఉండదు. మీరు ఎయిర్ గెస్చర్స్ కానీ బ్లూటూత్ అంటే మీరు S Pen యూస్ చేసి ఫోటోలు తీసుకోవచ్చు, క్యాప్చర్ బటన్ లాగా యూస్ చేయొచ్చు. ఇట్లా చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ తీసేస్తారు. ఎందుకంటే S24 Ultra కానీ మీరు ప్రీవియస్ జనరేషన్లో బ్లూటూత్ ఫంక్షనాలిటీ ఇచ్చారు కానీ వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం 100లో 1 మాత్రం వీటిని యూస్ చేస్తున్నారు. ఎయిర్ గెస్చర్స్ కానివ్వండి, ఫ్యాన్సీ ఫీచర్స్ అవి ఎక్కువ యూస్ చేయరు వాటిని. మోస్ట్లీ S Pen యూస్ చేసేది ఏంటంటే జస్ట్ నోట్స్ తీసుకోవడానికి తప్పితే ఫోటోలు తీయడానికి అవన్నీ మనం హ్యాండ్ గెస్చర్స్తో కూడా చేయొచ్చు. అందుకే ఎక్కువ మంది వాటిని యూస్ చేయట్లా, వాళ్ళు తీసేశారు. ఇప్పుడు తీసేసిన తర్వాత అందరికీ ఫీచర్స్ గుర్తొచ్చినాయి. అందరూ తీసేస్తారు అనేసరికి సామ్సంగ్ సపరేట్గా S25 Ultraకి బ్లూటూత్ సపోర్టెడ్ S Pen కూడా తీసుకొని వస్తున్నారు. కాకపోతే అది సపరేట్గా కొనుక్కోవాలి. ఒకవేళ మీరు ఆ ఫీచర్ యూస్ చేయాలనుకుంటే అది సపరేట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు S25 Ultra ప్రీ బుకింగ్ జరుగుతున్నాయి కదా. ప్రీ బుకింగ్స్లో ఒకవేళ మీరు కలర్ నచ్చలేదు అనుకోండి, అది కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అసలు ఇంతకుముందు లేదు. ఇప్పుడైతే మన నచ్చిన కలర్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే గో మెకానిక్ టైర్ ఇన్ఫ్లేటర్. మీరు ఒకవేళ గాలి కొట్టే పంపు కోసం చూస్తుంటే తక్కువ రేట్లో వస్తుంది. ఇది మీకు ₹1000 లోపే వస్తుంది. ₹999 అయితే వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు యాప్ స్టోర్ని, ప్లే స్టోర్ అంటే గూగుల్ని, యాపిల్ని కోరుతుంది. ఏదైతే మన యాప్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ రిలేటెడ్ యాప్స్, ఆధార్ కానివ్వండి, డిజీ యాత్ర, ఇట్లాంటి యాప్స్ ఉంటాయి కదా, అట్లాంటి యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ ఇవ్వాలి అని చెప్పేసి. అంటే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫోన్ ఆన్ చేయగానే ఈ యాప్స్ కూడా ఉండాలన్నట్లుగా కోరుతున్నారు. మోస్ట్లీ అవ్వకపోవచ్చు, మరి అడిగారు, మరి చూడాలి ఇది ఫ్యూచర్లో ఈ యాప్స్ మనకి ప్రీ ఇన్స్టాల్డ్ వస్తే రావు. నెక్స్ట్ మనకి వాట్సాప్లో మల్టీ అకౌంట్ అనే ఫంక్షన్ ఉంటుంది. ప్రజెంట్ ఆండ్రాయిడ్లో మీరు యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఒకటే వాట్సాప్లో మీరు ఇంకొక అకౌంట్ కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ప్లస్ బటన్ కొట్టేసి మల్టీ అకౌంట్స్ యూస్ చేసుకో, 2 అకౌంట్స్ యూస్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ iOSలో ఉండేది కాదు. ఇప్పుడు iOSలో బీటాలో దీన్ని టెస్ట్ చేస్తున్నారు. సో యాపిల్కి కూడా అందులో ఈ ఫీచర్ అయితే రాబోతుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే నియాన్ అడుగుతున్నారు. ఐక్యూ 12 షేక్ చేస్తుంటుంది, అంది సౌండ్ వస్తుందంట. వివో X200 Pro ఒకసారి దీని సౌండ్ విను. నైస్, ఎంతకన్నా పెద్దగా సౌండ్ అయితే రాకపోవచ్చు. మీకు పెరిస్కోపిక్ లెన్స్ కూడా సౌండ్ చేస్తుంటే మీరు ఊపుతుంటే మీరు దానికి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. లైట్ తీసుకోండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి HDFC ఎర్గో జాపర్ వీళ్ళు పార్ట్నర్షిప్లో భాగంగా ఒక స్కీమ్ తీసుకొచ్చారు. యాపిల్ వాచ్ ఫ్రీగా మీరు పొందొచ్చు అని చెప్పేసి. దీని గురించి చాలామంది అడిగారు. ఇంతకుముందు నన్ను చాలాసార్లు అడిగారు కానీ నేను దీన్ని స్కిప్ చేశాను. ఏదో ఇది కొద్దిగా తేడా ఉందని చెప్పేసి. సో నార్మల్గా ఇది ఎలా వర్క్ అవుతుందంటే మీరు యాపిల్ వాచ్ ఫస్ట్ కొనుక్కున్న తర్వాత వీళ్ళ ప్రోగ్రామ్ ఉంటుంది, ఈ జాపర్ వాళ్ళది. ఆ ప్రోగ్రామ్ రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు నార్మల్గా డైలీ స్టెప్స్ వేస్తుంటారు కదా, మంత్లీ 15,000 స్టెప్స్ వేసారు అనుకోండి. ఇప్పుడు మీకు నార్మల్గా ఈఎంఐ ఉంటుంది కదా, మీరు 90,000 పెట్టి యాపిల్ వాచ్ అల్ట్రా కొన్నారు అనుకోండి, దాని మంత్లీ ఈఎంఐ ఒక 7,500 అనుకున్నాం అనుకోండి. సో మీరు ఆ ఈఎంఐ అనేది వీళ్ళు
డబ్బులు రీఫండ్ చేస్తారనమాట. మీరు డైలీ నడవాలి, డైలీ నడిస్తే 30 రోజులు కొన్ని పాయింట్స్ ఇస్తుంటారు అన్నమాట. ఆ పాయింట్స్ మీరు రీచ్ అయితే మీకు వీళ్ళు రీఫండ్ ఇస్తారనమాట. ఇట్లా ఈ స్కీమ్ అనమాట. అలా మీకు 12 months చేశారనుకోండి, 12 monthsలో వాచ్ మీకు ఫ్రీ అయిపోయింది. సో దీనివల్ల ఏమైందంటే వీళ్ళకి పబ్లిసిటీ, HDFC, ఇర్కో, జాపర్ వీళ్ళ ఈ బ్రాండ్స్కి పబ్లిసిటీ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇండియాని కొద్దిగా ఫిట్గా ఉంచినట్లు అవుతుంది. కొంతమంది మేము హెల్త్ని ఫిట్గా చేసినట్లు అవుతుంది అని చెప్పేసి స్కీమ్లు తీసుకొచ్చారు వీళ్ళు. కాకపోతే ఇప్పుడు చాలామంది యూజర్స్ అయితే అసలు మాకు మనీ రీఫండ్ రావట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళ ఒక గ్రూప్ కూడా ఉంది, వాట్సాప్ గ్రూప్లో కూడా. వెళ్ళి చూస్తే మొత్తం అందరూ మనీ మాకు ఇవ్వట్లేదు, అంటే ఈఎంఐ ఏదైతే రిటర్న్ చేస్తాం అంటున్నారో వాచ్ మనం ముందే డబ్బులు పెట్టుకుని వేస్తాం కాబట్టి మనకి డబ్బులు అయితే రీఫండ్ రావట్లేదు. సో ఇట్లా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమందికి అయితే మేము స్టెప్స్ వేసినా కానీ అవి మీరు మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇవ్వట్లేదంట. దీని మీద అయితే వీళ్ళేమి ఇంకా స్పందించట్లేదు. HDFC, ఇర్కో కానీ జాపర్ కానీ చాలామంది యూజర్స్ అయితే మాత్రం దీని గురించి కంప్లైంట్ చేస్తున్నారు. ఒకవేళ ఈ స్కీమ్లో మీరు యాపిల్ వాచ్ తీసుకోవాలనుకుంటే ప్రజెంట్ అయితే స్కీమ్ గోలేదు, అయిపోయింది. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి వీళ్ళైతే డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి కాల్ చేస్తారు. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ చీటింగ్ చేస్తాడంట. ఇలాన్ మస్క్ ఒక గేమ్ ఆడతాడు, Diablo 4 అని చెప్పేసి. సో ఈ గేమ్లో ఇతను 19th పొజిషన్లో ఉన్నాడు. ఒకళ్ళు అతను DM చేసి అడిగారు, మీరు ఈ 19th పొజిషన్లో ఉన్నారు కదా, మీరు ఎలా లెవెల్స్ క్లియర్ చేయడానికి మీరు ఎలాంటి చేస్తారంటే నేను చీట్ చేస్తాను అని చెప్పాడు అనమాట. నేను ఏషియన్ లైక్ చైనా ఇలాంటి ప్లేయర్స్ నేను పోటీ పడలేను, అందుకే నేను కొద్దిగా చీట్ చేస్తాను, చీట్ చేసి లెవెల్ 19 దాకా వచ్చారని చెప్పేసి చెప్పాడు. ఇప్పుడు ఈ Diablo 4 గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మస్క్ మీద విరుచుకుపడుతున్నారు అనమాట. ఇలా ఎలా చీట్ చేస్తావు అని చెప్పేసి. మీకు తెలిసిందే కదా, మన వాళ్ళు వాయిస్తున్నారు. నెక్స్ట్ మనకి చైనాలో 25 ఏళ్ళ అమ్మాయి జాబ్ చేస్తుంది. అమ్మకి జాబ్ చాలామందికి మనం ఇష్టం లేకుండా చేస్తూ ఉంటాం కదా. ఈ అమ్మాయికి కూడా జాబ్ మీద వర్క్ పుట్టేసి ఒక రిజిగ్నేషన్ లెటర్ ఈమెయిల్ లాగా టైప్ చేసి పెట్టింది, కానీ సెండ్ చేయలేదు, డ్రాఫ్ట్లో పెట్టేసింది. ఎందుకంటే జాబ్ అవసరం, డబ్బులు అవసరం అని చెప్పేసి అది అలానే డ్రాఫ్ట్లో పెట్టేసి జాబ్ అయితే చేసుకుంటా ఉంది. సో ఆ డ్రాఫ్ట్లో ఉన్న ఈమెయిల్ని ఈమె పిల్లులు పెంచుతుంటుంది. ఒక 9-10 పిల్లులు ఉన్నాయి ఇంట్లో. ఒక పిల్లు వచ్చి ల్యాప్టాప్ మీద అట్లా పడింది. ఆ డ్రాఫ్ట్లో ఉన్న ఈమెయిల్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసేసారు, జాబ్లోకి రావాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు. ఈఎంఐ పాపం వెళ్ళి రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళైతే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇలా పిల్లి పంపించింది అన్నా కానీ వాళ్ళైతే అసలు రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ దాంతోపాటు అమ్మాయికి నెక్స్ట్ మార్చ్లో బోనస్ కూడా వచ్చేది ఉంది, అది కూడా క్యాన్సిల్ చేశారు. ఒక పిల్లి చేసిన పనికి అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ఈ పిల్లికి ఎలాంటి శిక్ష విధించాలి, మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి యూపీలో కవిత, గుంజా అని చెప్పేసి ఇద్దరు లేడీసే. వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. ఇద్దరికి ఒక కామన్ ప్రాబ్లం ఉంది. వాళ్ళ హస్బెండ్స్ అంటే వాళ్ళ భర్తలు బాగా తాగుతారంట. తాగి ఇంటికి వచ్చి వీళ్ళని తిట్టడం, కొట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారంట. వీళ్ళు విసిగిపోయారు, వాళ్ళ భర్తలతో విసిగిపోయి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకొని బయటకు వచ్చేసి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. మీరు షాక్ అయినట్లే అక్కడ ఎవరైతే పంతులు ఉంటారో పంతులు కూడా షాక్ అయిపోయారు. ఇద్దరు వచ్చి మాకు పెళ్లి చేయండి అంటే ఆయన కూడా షాక్ అయిపోయాడు. నేను చేయను అంటే వాళ్ళే దండలు మార్చుకొని బొట్లు పెట్టేసుకొని పెళ్ళి అయిపోయింది మాది, మేము హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.